ఇప్పుడు నేనే ఉన్నా ఎండబెట్టిన ఓ 20 క్వింటాల పత్తి పని నాకు 20 క్వింటాల పత్తి ఎండబెడితే వర్షం పడితే ఆ 20 క్వింటాలు తీసి మళ్ళీ ఇంట్లో వేస్తానికి ఆ గ్యాప్లో తడిసిపోతుంది. అప్పుడు 40 వస్తుంది మ్యాచర్. ఏమొస్తుంది? 40 వస్తుంది. వీళ్ళు ఎంత అడుగుతారు? ఇవో రైతులకు నష్టం జరగదు కానీ 12% మ్యాచర్ రాదు. నీ నోట్లో పెడితే రాదు, నీ నష్టపోడా నీ నోట్లో పెట్టారు రాదు. నీ బతుకు ఎప్పుడైనా వ్యవసాయం చేసినావా? 4 రోజులు వర్షాల మీద సన్నాసంటే 12 మ్యాచర్ నెయ్యకాడ వస్తుంది. మ్యాచర్ 12 నెయ్యకాడ కూడా రావాల్సింది, ఎవరికాడ రాదు. మరి ఎట్లా వస్తుంది 12% మ్యాచరు? మీరు ఏమైనా వ్యవసాయం చేసిరా? మీ జీవితాలకు చేసిరా? మీ ముఖానికి కూడా అసలు పొలంలో పని చేసిరా? 12% మ్యాచర్ రావాలంటే వర్షాలు పడద్దు. వర్షాలు పడకుండా పొద్దుగాల పోతే అట్లా కూడా ఎత్తా. పొద్దుగాల 5 గంటలకు పోయి మంకూరుకి ఏరుతా ఉంటారు రైతులు పత్తి. ఆ మంకూరు దాంట్లో ఉంటది మంచునీళ్ళు పత్తిలా. ఈ పుల్ల పెట్టినప్పుడు ఆన్నే పడితే 18 కూడా చూపిస్తుంది. మరి ఎట్టొచ్చి ముందు నష్టం అవుతుంది 12? మీకేనా నిజంగా పిచ్చులు ఉన్నట్టుందే కాంగ్రెస్ వాళ్ళకు.